శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క జూలై 24వ తేదీ శుక్రవారం. మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజనే చెప్పాలి. మీరు అప్రమత్తంగా లేకపోయినా లేదా ఈ యొక్క నలుగురు వ్యక్తులు మీ ఇంటి దగ్గరకు వచ్చి తమ చేతులు చాచి ఒక వస్తువుని కానీ లేదా మీ యొక్క హామీని కానీ అడగాలని చూస్తున్నారు. కానీ దానిలో ఉన్నటువంటి చిక్కులు, సమస్యలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే మంచి వీడియోగా ఉండబోతుంది. కాబట్టి దయచేసి ఎవరో కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. మీరు కూడా ఏ విధమైనటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళిపోదాం. అయితే మిథున రాశిలో జన్మించిన వారికి మిథున రాశిలో జన్మించిన వారికి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశిగా ఉంటుంది. మిథున రాశి భూమితత్వ రాశిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారు ఎవరైనా సరే ఎప్పుడైనా ఎవరైనా మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము సమస్యల్లో ఉన్నాము, మేము కష్టాల్లో ఉన్నాము, మేము ఒక పని చేయాలనుకుంటున్నాము కానీ మాకు సహకారం లేదు, మీరు సహాయం చేయాలి అంటే చాలు మిథున రాశి వారు పొంగిపోతారు. మరి వీరికి ఆ యొక్క సంతోషంలో కావచ్చు లేదా వీరి మనసులో ఒక రకమైన కరుణ, జాలి అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ జాలి వల్ల కావచ్చు ఈరోజు ఊహించని విధంగా మరి పూర్తిగా కూడా మరి ఏదైతే కొందరు వ్యక్తులు మీ ఇంటికి రావడం అనేది చాలా ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంటుంది. అయితే మరి మీ చేతికి ఎమ్మకుండదంటారు. ఆ విధంగా సాయం చేయాలనే ఆలోచన మీది. అయితే గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని పూర్తిగా అవకాశంగా వాడుకుంటూ ఉన్నారు. మీరు ఎవరికైనా అప్పిస్తే తిరిగి రాని పరిస్థితులు కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తున్నారని డైరెక్ట్‌గా మీకే అర్థమైపోతుంది. మరికొన్ని సందర్భాలలో మాత్రం కొందరు వ్యక్తులు నమ్మకంగా ఉండడం చూసి మీ మనసులో కూడా సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అనేటువంటి ఆలోచన కూడా మీకు కలుగుతుంది. అయితే ఏంటంటే మరి గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. మరికొన్ని విషయాలలో మిమ్మల్ని సహాయం అడగాలని, మీరైతేనే ఆ సహాయం చేయగలరని, మరి మీరైతేనే అతి త్వరగా ఒప్పుకుంటారనే ఉద్దేశంతో మరి గత కొంతకాలంగా మీ గురించి, మీ కుటుంబం గురించి పూర్తిగా విశ్లేషిస్తూ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకొని ఊహించని విధంగా ఈరోజు మీ యొక్క ఇంటికి ఊహించని విధంగా మరి నలుగురు వ్యక్తులు, అది కూడా రాత్రి సమయంలో వచ్చి మీ ముందు చేతులు చాచి లేదా కన్నీళ్లు పెట్టుకొని మోకాళ్లపై మోకరిల్లి మేము ఒక కష్టాల్లో ఉన్నామనో లేదా ఒక ముఖ్యమైనటువంటి పని చేయాలి అనుకుంటున్నామనో, దానికోసం మీ సంతకం కావాలి అనో లేదా షూరిటీగా మాకేదైనా పెట్టడానికి అవకాశం లేదు, దయచేసి మీ దగ్గర ఏదన్నా ఉంటే ఇవ్వండి, మళ్ళీ మేము అతి కొద్ది రోజుల్లోనే మీ యొక్క పత్రాలని అన్నింటినీ కూడా పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాము, దయచేసి అర్థం చేసుకోండి, కొన్ని సమస్యలు మా ప్రాణాల మీదకి వచ్చినాయి, మేము బయటపడాలంటే ఇదే మా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్గా ఉండబోతుంది అంటూ వారు చెప్పే మాటలు, వారు మోకరిల్లిన విధానం అన్నీ చూసి మీ మనసు నిదానంగా వెన్నలా కరిగిపోవడం మొదలవుతుంది. మరి ఆ కరిగిన కొంతసేపటికి వాస్తవానికి మీరు వారికి సహాయం చేయాలని అనుకుంటారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా
మీ కుటుంబ సభ్యులు కూడా గమనిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వీరు కొంత ధనాన్ని కూడా మీ నుంచి అప్పుగా పొందాలని చూస్తున్నారు. అయితే మీ దగ్గర కూడా ఆ ధన రూపేణా ప్రస్తుతం వేరే ఖర్చులకు వాడడం వలన అందుబాటులో ఉండవు. అయినా కూడా మీరు వెంటనే వేరే వ్యక్తులకు కాల్ చేసి మరి కొంత ధన రూపేణా అప్పుగా అడిగి మరి వారి ద్వారా సహాయం పొంది వీరికి సహాయం చేయాలనేది మీ యొక్క ఆలోచన. మరి కరెక్ట్‌గా ఈ అన్ని విషయాలను కూడా గ్రహిస్తూ వస్తున్నటువంటి మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిగారు కావచ్చు, మీ భార్య కానీ, మీ తండ్రి కానీ, లేదా మీ సంతానం కానీ, ఎవరైనా కూడా ఒకరు ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహిస్తున్నారు. అయితే మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తులు మీకు కొద్దిగానే ముఖపరిచయం ఉన్నా, ఏదైతే ఈ విషయాలన్నిటిని గ్రహిస్తున్నారో, వారికి మాత్రం ఇప్పుడు నటిస్తూ వచ్చిన వారి యొక్క అసలు రూపం గురించి తెలుసు. అయితే వారు ప్రధానంగా మీ యొక్క అమాయకత్వాన్ని, మీ యొక్క కరిగిపోయే మనస్తత్వాన్ని వాడుకొని, వారు ప్రత్యేకంగా లాభాన్ని పొంది, ఆ సమస్యల్ని, ఆ నష్టాల్ని మొత్తం కూడా మీ మీదకే మళ్ళించాలనే ఒక ఉద్దేశంతో వచ్చారనేటువంటి విషయం మీకు అర్థమయ్యేలా వారు చెప్పడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం వారు మోకరిల్లిన విధానం, వారు ఏదైతే సమస్యలు పడుతున్నారని చెప్తున్నారో, అవన్నీ కూడా మీరు విని, మరి ఆశ్చర్యములోనే ఉండిపోవడం మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా మరి వారికి సహాయం చేయాలని మళ్ళీ కూడా మీకు ఆలోచనలైతే కలుగుతాయి. ఎందుకంటే, వారు అడిగే విధానం, వారి దీనస్థితిని చూసి మీకలా అనిపిస్తుంది. కానీ నిజమైనటువంటి వాస్తవం ఏంటంటే, వారు మిమ్మల్ని పెద్ద చిక్కుల్లోకి, పెద్ద అగాధంలోకి నెట్టాలనే మరి ఎలాగైనా సరే మీ ద్వారా లాభం పొందాలనే ఉద్దేశంతోనే వాళ్ళొక పక్కా ప్లాన్ వేసుకొని, ఒక నలుగురు కలిసి ఏదో బిజినెస్ పెడుతున్నట్టుగా, ఏదో చేస్తున్నట్టుగా వచ్చి మిమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారు. కానీ ఈరోజు మీరు వారికి గనక సహాయం చేశారంటే, మీ జీవితంలో జరిగే నష్టం అంతా ఇంత కాదు. అది కేవలం మిమ్మల్ని మాత్రమే కాకుండా, మీ కుటుంబాన్ని కూడా పూర్తిగా ఇబ్బంది చేసే అవకాశం ఉంది. క్రితంలో కూడా మీరు ఇలాగే కొందరికి సహాయం చేసి, ఆల్రెడీ మీరు నష్టాన్ని చవిచూసిన సందర్భాలున్నాయి. కొంత మీ దగ్గర ఉన్న ఒక రూపాయిని కూడా తెచ్చి, మరికొందరి దగ్గర మరొక రూపాయి కూడా తీసుకొచ్చి, ప్రత్యేకంగా మరొకరి చేతికిస్తే, చివరికి వారు ఐపీ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి సమయంలో మరి మీకు ప్రధానంగా మీ మనసులో ప్రత్యేకంగా వారికి గనక సహాయం చేయాలనే ఆలోచనొస్తే నష్టమైతే జరుగుతుంది కాబట్టి, ఈరోజు మొహమాటం లేకుండా నో చెప్పండి. మీ దగ్గర ఏదైనా ఉంటే కొద్ది గొప్ప ఒక 10,000, 20,000కి సహాయం చేయండి. అది కూడా వస్తదని ఆశించకండి. అంతేకాని మీరు గనక పెద్ద మొత్తంలో ఇచ్చినట్లయితే కొన్ని నష్టాలు, సమస్యలు కూడా జరిగేటువంటి దానికి అవకాశమైతే ఉంటుంది. మరి ఇలా మీ జీవితంలో మరి ఊహించని విషయాలు, ఊహించని అంశాలనేవి జరగబోతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. మిత్రమా, డబ్బు పోతే డబ్బు సంపాదించుకుందాములే అని అనుకునే రోజులైతే ఇవి కావు. ఇదివరకు రోజుల్లాగా ఇవి చాలా చవకైనటువంటి రోజులు కాదు. ఇవన్నీ కూడా చాలా ఖరీదైనటువంటివి, చాలా పిరిమి రోజులు. ఇలాంటి సమయాల్లో మీ పీకల మీదకి తెచ్చుకోకుండా ఉంటారని ఆశిస్తున్నాను. మరి జాగ్రత్త పడతారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ధన్యవాదాలు. స్వస్తి.